ప్రయత్నం చేస్తే వచ్చేది మోక్షం, అప్రయత్నంగా వచ్చేది మృత్యు. చావురానికి నువ్వు ఏ ప్రయత్నాలు చేయక్కర్లా, అవునా? మోక్షం రావడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేయడం అంటే మనకి ఇష్టం ఉండదు, కానీ అందుకే అప్రయత్నంగా వచ్చే మృత్యువుకు కూడా రెడీ అయిపోతాం. నేను చచ్చిపోతానేమో అన్న భయం లేదు, సావుకి రెడీ అయిపోతాం. ఈ మృత్యువుని తప్పించుకోవడానికి పరమాత్మను స్మరించు అంటే మాత్రం మనం చెయ్యం. పరమాత్మను స్మరించు అని చెప్పారనుకో, పరమాత్మను స్మరిస్తే ఇక మృత్యురహిత స్థితిని కలుగుతుంది. మృత్యువుని తప్పించుకోవచ్చు, పుట్టి చచ్చే రోగాన్ని వదిలించుకోవచ్చు. అవునా? ప్రయత్నం వల్లనే నీకు మోక్షం కలుగుతుంది. నీ చావుకి ఏ ప్రయత్నాలు చేయక్కర్లా, దానికి అదే వచ్చేస్తుంది. అయినా సరే దాన్ని ఆహ్వానిస్తూ ఉంటాం. దీన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయమంటే చెయ్యవు. నిదానమే ప్రధానము అంటారు, అది అన్నిటికీ కాదు. ఇల్లు కాలితే నిదానంగా నీళ్లు పోయొచ్చా? గబగబా నీరు పరిగెత్తుకు తెచ్చి దాన్ని ఆర్పాలి. నిదానమే ప్రధానము అని అప్పుడు నూనె తవ్వి నీళ్లు పట్టుకొచ్చి పోస్తానంటే కుదురుతుందా? నిదానం అన్నిటికీ ప్రధానం కాదు. కాబట్టి ఎప్పుడు ఏ పని వెంటనే సక్రమంగా చెయ్యాలో అప్పుడు ఆ పని చెయ్యాలి. అవునా? ఎప్పుడు ఏ పనిని చెయ్యడానికి ఇప్పుడు నువ్వు ఏ పనిని చేయడానికి ఆలస్యం చేయాలో దాన్ని ఆలస్యం. చెడ్డ పనులు చేయవలసి వచ్చినా, దుష్టులతో సహవాసం చేయవలసి వచ్చినా, లోక విషయాల్లోకి వెళ్లవలసి వచ్చినా నిదానంగా ఉండు, ఆలోచించే వెళ్ళు. అక్కడ నిదానం ఉండాలి. మరి దైవస్మరణతో నిదానం పనికిరాదు. ఏ నిమిషానికి మృత్యు వస్తేసో తెలియదు. ఇల్లు కాలేక తవ్వి ఇంటిని ఆర్పుదామంటే కుదరదు. అలాగే ఏ నిమిషాన్ని ఈ మృత్యు ఈ ఒళ్ళు కాలిపోతుందో తెలియదు. అందుకని ఇక్కడ నిదానం పనికిరాదు. దీనికి వేగమే కావాలి. మృత్యు రాకముందే భగవంతుని నామంతో, భగవంతుని స్మరణతో మనస్సుని భగవంతునిలో ప్రతి క్షణం పట్టుకుని ఉండేలాగా నేర్పించుకోవడానికి నువ్వు ఆలస్యం చేయకూడదు. ఇంద్రియాలు ఏదైనా విషయాలు అడిగితే అప్పుడు నిదానంగా ఆలోచిద్దాంలే, చూద్దాంలే అనాలి. అక్కడ అర్థమవుతుందా? బాగా అవుతుందమ్మా. తృప్తి లేని వాడు ఏదో పుణ్యం చేయబట్టి స్వర్గం వచ్చిందేమో గాని అక్కడ కూడా వాడు సుఖంగా ఉండలేడు. తృప్తి లేని వాడికి ఎక్కడున్నా సుఖం ఉండదు. లోకంలో నీతులు బోధించేవారు చాలా మంది ఎక్కువైపోయారు, కానీ ఆచరించేవాడు అక్కడ కూడా ఉండడం లేదు. ఇన్ని నీతులు చెప్పుకోవాలి, దీనిలో ఒక్క నీతిని మనం ఆచరించే ధన్యులమే కదా. ఒక్క నీతి, అన్నిటికీ సంబంధించిన ఒక్క నీతి ఏమిటంటే మృత్యు ఏ క్షణంలో వస్తుందో నాకు తెలియదు, అందుచేత మృత్యుంజయుడైన పరమాత్మని నిరంతరము స్మరించుకుంటాను అని ఒక నీతి చెప్పారు. ఈ ఒక్కటి అమలు చెయ్యి. దీనిలో చెప్పబడినటువంటి వెయ్యో ఎన్నో ఉన్నాయి. ఈ 1000 ఈ ఒక్కటి చెయ్యి. ఎన్నాళ్ళు 1000 మాటలు 2000 మాటలు చెప్పుకుంటాం, కానీ చెయ్యంతే. కష్టాలను ఓర్చుకో, నష్టాలని తెంచుకో, సంతోషాన్ని ఇతరులతో పంచుకో, అంతే. నీ మనస్సుని కనుక నువ్వు వశపరుచుకుంటే కోరికల్ని అదుపులోకి వస్తాయి. నీ మనసు ఎలా చెప్తే అలాగా, అది ఎలా ఆడిస్తే అలాగా తిరుగుతున్నప్పుడు నీ కోరికలు గాని మరి నీ ఇంద్రియాలు గాని నీ అధీనంలోకి వస్తాయా? రావు. కోరికలు అదుపులోకి వస్తే అప్పుడు కదా నీకు మనశ్శాంతి నీ దగ్గరికి వస్తుంది. వద్దు ఈశ్వరా, ఏమీ వద్దయ్యా, నిన్న మర్చిపోకుండా చెయ్యంతే. ఇన్నాళ్ళ నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని విషయ సుఖాలు అనుభవించాను, ఎంత మందితో ఎన్నెన్ని స్నేహాలు, ఎన్నెన్ని విందులు వినోదాలు, ఎన్నెన్ని దుప్పులు,
ఎన్నెన్ని నిందలు, ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని అనుభవించాము. అవునా? ఇంకా బతికి ఇంకా అవే కావాలా? ఏమన్నా మిగిలి ఉన్నాయా అవి? కాబట్టి వద్దు స్వామి, అనుభవం నేర్పిస్తోంది. ఈ లోకంలోంచి వచ్చేటువంటి ఏ సుఖాలైనా సరే, ఏ మెప్పులైనా సరే, ఏ దెప్పులైనా సరే, ఏ నొప్పులైనా సరే, అవి నాకు శాంతినివ్వవు. నాకు వద్దు ఈశ్వర, నువ్వు మాత్రమే శాంతి నిలవేడు, నువ్వే కావాలి. నిన్ను నిరంతరము స్మరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అని కనుక నువ్వు హృదయపూర్వకంగా ఆ పరమాత్మ ఇది ఏవి వద్దు అంటే అప్పుడు దేవుడు దొరుకుతాడు. నీకు అన్నీ కావాలంటే దేవుడు ఎందుకు దొరుకుతాడమ్మా? దొరకడమ్మా. మరి ఎప్పుడైనా ఇవేవి వద్దు అని అనగలమా ధైర్యంగా? ఇప్పుడైతే మాట చెప్పేస్తున్నాం, మరి ఉన్నవన్నీ వద్దని వదిలిపో అమ్మా. అలా వదిలి జీవించగలమా అంటే ప్రయత్నం వల్ల జీవించగలం. వద్దు అంటే వీటిలన్నింటినీ తోసి అవతల పడేయమని కాదు, వీటి మీద నీకు కాంక్ష లేకపోవడమే వద్దు అనడం. ఇంద్రియాలు ఉంటాయి, విషయాలు ఉంటాయి, సంసారం ఉంటుంది, భార్యాభర్తలు, బిడ్డలు, బంధువులు, మిత్రులు, సందర్భాలు అన్నీ ఉంటాయి. పట్ల నీకు ఏ కాంక్ష లేకపోవడం అంతే. దేనికోసం వెంపర్లాట, ఉరుకులు పరుగులు లేకపోవడం అంతే. ఆడముత్యాలంటే ఇవే అమ్మా. కాబట్టి ఓ మనిషి, నీ హృదయమే మోసం కావాలంటున్నది, విలాసం. నీ మనసులోంచి ఎంతో మంచిదానిలాగా ఉంటుంది, కానీ విలాసాలు కావాలి, నాకు ఇష్టమైనవి కావాలి, నాకు సంతోషమైనట్టుగా నేను బ్రతకాలంటుంది. పాపము అన్నది రుచికి పాయసం, దాని ఫలితమే అశాంతికి నివాసం. మనసు అనేది చెదిరిపోతే పాదరసం. మనిషి, ఎందుకు నీకు ఈ ప్రయాస? ఎందుకు అయ్యి మనసుతో పెట్టుకుంటావు? మనసే నిన్ను మోసగిస్తోంది. అది కావాలంటుంది, ఇది కావాలంటుంది, అలా కావాలి, ఇలా కావాలి, అది వినాలి, ఇది వినాలి, అది చూడాలి, ఇది చూడాలి. ఎవ్వళ్ళు వస్తారు నీకోసం? ఆదరణతో, ప్రేమతో ఒక్కరైనా నీకోసం తప్పిస్తున్నారా? లేదమ్మా. మరి ఇంకెందుకే నీకు తాపత్రయం? పాపము అన్నది పాయసంలాగా ఉంటుంది. అక్కర్లేని పనులకు తలదోర్చడమే పాపం. అది మహా తీపి మనకి పాయసం. దాని ఫలితమే అశాంతి. మనస్సు చెదిరిపోయిందా? పాదరసమే. పాదరసం గనక చెదిరి నేల మీద పడిందంటే ఒక్క చిన్న బిందువు పడితే అది చిన్న 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 బిందువులాగా వ్యాపించిపోతుంది. అటువంటి పాదరసం లాంటిది. ఎందుకు మనిషి నీకు ఈ ప్రయాస? ఎందుకురా మనసు చెప్పినట్టుగా, ఆడించినట్లుగా ఆడి ఇంత శ్రమ పడతావు? కాబట్టి మనస్సుకి కూడా నువ్వు లేకపోతే బలం లేదు అని తెలుసుకో. ఈ బలాన్ని దానికి ధారపోసి నువ్వు బలహీనుడివై ఇంద్రియ వ్యామోహాలతో జగత్తులో తిరిగి నీకు ఇవ్వబడిన ఆయును వృధా చేసుకోకు. నీ మనసు నువ్వు నీ ఆధీనంలో ఉంచుకో. అది చెప్పినట్లు వినకపోతే అది నెమ్మది నెమ్మదిగా నీ ఆధీనంలోకి వస్తుంది. మతాలు వేరు, మార్గం ఒక్కటే. వస్త్రము వేరు, వస్తువు ఒక్కటే. ఆభరణాలు వేరు, బంగారం ఒక్కటే. ఆవులు వేరు, ఆవుల రంగు వేరు, పాలొక్కటే. జీవుల జాతులు వేరు, జీవుడొక్కడే. కుక్కలో, నక్కలో, క్రిమిలో, కీటకంలో, మనుషుల్లో, పందుల్లో, పశువుల్లో, ఏనుగుల్లో, గుర్రాల్లో, పాముల్లో, అన్నిట్లోనూ జీవుడు అన్నవాడు ఉంటేనే ఆ దేహాలు కదులుతాయి. అవునా? జీవుల జాతులు వేరు, కానీ దానిలో ఉన్న జీవుడు ఒక్కడే కదా. పూలల్లో జాతులు వేరు, కానీ పూజ ఒక్కటే కదా. అన్ని జాతుల పూలు తెచ్చి పళ్ళెల్లో పోసి మనం ఆ పువ్వులన్నిటితో పూజ చేస్తాం. పూలల్లో జాతులు వేరు, కానీ పూజకి జాతులతో సంబంధం లేదు కదా. అలాగే ఈ శరీరాలన్నీ వేరు, గాని దీనిలో ఉన్న ఆత్మ ఒక్కటే. ఒకటేనా? ఒక్కటే. ఆ ఒక్కదాన్ని చూస్తే ఈ తోలు బొమ్మలాటలతోటి
ఈ బొమ్మలతోటి నీకెందుకు రాగద్వేషాలు కలుగుతాయి? కలగవమ్మా. శంకరాచార్య వారు చెప్పారు కదా భజగోవిందంలో, శత్రో మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ చెప్పారు కదా. పుత్రుడు, మిత్రుడు, శత్రుడు, బంధువు అని ఆ రూపాలకి వేసి నువ్వెందుకు బంధాలు పెట్టుకుంటావు? సర్వత్రత్వం పశ్చాత్మానం సర్వత్రోత్వేజ వేద జ్ఞానం. అన్ని నామ రూపాల్లో, అన్ని శరీరాల్లో ఒకే ఒక్క పరమాత్ముడున్నాడు. అందరిలో పరమాత్మ నుంచి ఆ బొమ్మల్ని ఎందుకు చూస్తావురా? ఇప్పుడు పరమాత్మను చూస్తావో వేద జ్ఞానం దానికి అదే పోతుంది నాయన అని ఆయన చెప్పినట్లుగా అన్నిటిలోనూ శరీరాల్లోనూ ఒకే ఆత్మ ఉంది. ఈ మానవ శక్తికి అందనిది ఆగనిది కాలం. కాలం ఆగుతుందా? నువ్వెంత శక్తివంతుడు అయితే, ఎంత గొప్ప ఘనకార్యాలు చేస్తే, ఎన్ని ఆస్తులు కూర్చుకోవడబెడితే, ఎంత విజ్ఞాన పరిశోధనలు చేస్తే, ఎంత చంద్రమండలానికి ఎగిరితే మాత్రం కాలాన్ని ఆపగలవా? మానవుడి శక్తికి ఆగదు ఈ కాలం. అట్టి కాలాన్ని వృధా చేసుకోవడం అవివేకమా కాదా? ఈ భోగాలు అనుభవించదు, ఆ భోగాలు అనుభవించలేదు, ఏమీ చింతపడకు అని బాధపడకు. ఓహో దరిద్రం లేదు కదా అని ఆనందించు. భోగాలు లేవు అని దుఃఖపడకు, దరిద్రం లేదు అని ఆనందించు. పూజలలో కల్లా ఉత్తమమైన పూజ ఏమిటంటే పరోపకారమే ఉత్తమ పూజ. భగవంతుణ్ణి పూజించాలి, భక్తుణ్ణి గౌరవించాలి. భగవద్భక్తుడు అంటే చాలు, అంతే, అతన్ని గౌరవించు. ప్రాణులకు సహకరించు, అప్పుడు నువ్వు సత్ఫలితాన్ని సాధించగలవు. ఒక రహస్యం తెలుసా? నిన్ను నిందించిన వాడిని అభినందించు. ఎందుకు అభినందించాలో, అదేమిటండి నన్ను నిందిస్తుంటే వాడిని అభినందించమంటారేమిటి అని మీరు ప్రశ్నించవచ్చు. మీ మలినాన్ని అతడు తన నోటితో తుడిపిస్తున్నాడు అని సంతోషించు. ఓహో, నన్ను నిందించి నా దోషాల్ని నా పాపాల్ని వాడు తుడిచి పడేస్తున్నాడు. నువ్వు తిరగబడి వాడిని దూషించకపోతే వాడు నిన్ను నిందించినందుకు నీ దోషాలన్నీ వాడు తుడిచివేసి పడతాడు. భగవాన్ కూడా చెప్పారు, నువ్వే తిట్టుకోవాలి, నిన్ను ఆయన తిట్టి పెడుతున్నాడు, ఆయనకు నమస్కరించు అన్నారు. ఒక భక్తుడు వచ్చి, ఎంత సహకరిస్తున్నా, ఎంత నేను ఓరిమితో ఉన్నా సరేనండి, చూస్తే తిడతాడు, ఒట్టిగా తిడతాడు, చూడకపోయినా తిడుతూనే ఉంటాడు, నిందలు వేస్తూనే ఉంటాడు, దుమ్మెత్తి పోస్తూనే ఉంటాడు. అయినా సరే నేను సహనంతో ఓరిమితో భరిస్తున్నాను స్వామి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అతను అని చెప్పి అడిగాడు మరి భగవాన్ని. ఓహో, నువ్వు తిట్టుకోవాలి కదా, దాన్ని అతడు తిట్టు పెడుతున్నాడు, ఆయనకి నమస్కరించు, ఆయన కనిపించినప్పుడల్లా నమస్కరించు అన్నారు. ఎంత గొప్ప బోధలో చూడు. తిట్టిపోతున్నకి నమస్కరించాలా? అదే, ఎందుకంటే అతడు నీలోని మలినాలని తన నోటితో తీసేస్తున్నాడు. గొప్ప ఉపకారం కదమ్మా. నువ్వు ఊరుకో, మరి నువ్వు ఊరుకుంటావేటి? అబ్బే, వాడు ఒక మాట అంటే నువ్వు 100 మాటలు అంటావు కదా. మరి ఏం చేస్తున్నామంటే, వాడు నీలో ఒక్క పాపాన్ని తీసేస్తే వాడు 100 పాపాన్ని తిరిగి నువ్వు వేసుకుంటున్నావు. కోసం ఆహారాన్ని ఆశించడం ప్రకృతి లక్షణం. శరీరంలో ఆకలి కోసం ఆహారాన్ని ఆశించడం తప్పేమీ లేదు, అది ప్రకృతి. ఇతరుల ఆహారాన్ని దోచుకోవడం వికృతి. నీ ఆకలికి సరిపడిన ఆహారం నువ్వు తీసుకుంటే అది ప్రకృతి సర్వ సహజం. కానీ ఇతరుల ఆహారాన్ని దోచుకోవడం అదే వికృతి. ఇతరులకు ఆహారాన్ని అందించడం సంస్కృతి. ఆకలితో ఆహారాన్ని అందించడమే సంస్కృతి. నీ ఆకలి కోసం ఆహారాన్ని తీసుకో సహజం, అది ప్రకృతి. ఇతరుల ఆహారాన్ని దోచుకోవడం వికృతి. కాబట్టి మనం వికృతికరమైన, మేమెవరం ఇతరుల ఆహారాన్ని ఏమీ దొంగిలించుకోవట్లేదమ్మా అనుకుంటాం కదా.
కానీ ఒక చోట ఏమన్నారంటే, నీ ఆకలికి మించినటువంటి ఆహారాన్ని తిన్నావు అంటే ఇతరుల ఆహారాన్ని దోచుకున్నట్లేనట. ఎంత ఆకలో అంతే తిను. తింటే ఇతరుల ఆహారాన్ని నువ్వు దొంగిలించిన వాడు అవ్వవు. కాబట్టి అది వికృతి పనులు చెయ్యొద్దు. ఎంత మోసుకున్నా బరువు అనిపించదు. బంగారమే వడ్డాణం ఉందండి, మొలతాడు కూడా చేయించుకున్నాము. కట్ల కాసుల పేరు ఉంది. 3 హారాలు ఉన్నాయి, 4 రత్నాలు నెక్లెస్లు ఉన్నాయి, భుజబందులు ఉన్నాయండి. గాజులా ఒక 10 జతలు 15 జతలు ఉంటాయి. కాళ్ళకి కడియాలు, పట్టీలు, వడ్డాణము, మొలతాడు. ఎంత ఎంత మోసిన ఈ బంగారం నీకు బరువు అనిపించదే. అలాగే ఎంత చేసినా చాలు అని అనిపించదు సత్సంగం. ఎన్నాసరినా సత్సంగం వదిలిపెట్టాలనిపిస్తుందా మనకి? అస్సలు అనిపించదమ్మా. కాబట్టి ఈ సత్సంగం యొక్క రుచి చూసిన వాళ్ళకి చాలు అనిపించదు. అలాగే బంగారం గొప్పది అన్నాక ఎంత మోసినా ఎట్లాగా మనకు బరువు అనిపించదో, అలాగే ఎంత చేసినా చాలు అనిపించదు సత్సంగం. అనుకున్నామని జరగవువన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఏది జరిగినా భగవంతుడు నా మేలు కోసమే చేస్తున్నాడు అనుకోగలిగితే చాలా, అంతకంటే మంచి పని ఇంకొకటి లేదు. అలా అనుకుంటే అసలు ఎవరిని ఏమంటామే మనం? ఏది జరిగింది ఇది నా మంచి కోసమే జరిగింది, ఇది నా మంచి కోసమే, ఇది నా మంచి కోసమే అనుకోండి. అన్నపూర్ణ గారు హాయిగా ఉంటారు, మీరు సుఖంగా ఉంటారు, మీ తోటి వారిని సుఖంగా ఉంచుతారు. తల్లిబడి పిల్లలకి బడి కావాలి. బడిలోనే తల్లి బిడ్డలు తీర్చిదిద్దాలి. భోగ జీవితం రోగమయం, యోగ జీవితం ఆనందమయం. ఎవరిని దుఃఖ పెట్టకు, నువ్వు దుఃఖపడకు. ఎవరైనా దుఃఖ పెట్టేవాడు తప్పకుండా దుఃఖపడతావు సుమా. కొడుకులు కోడళ్ళు కోటి కోటి మంది ఉన్నా కాటి వరకే వస్తారు, అవునా? నీకెందుకురా ఈ వ్యామోహం? ఈ క్షణంలో ప్రాణం పోతే ఎవరొస్తారా నీ కూడా? నాకు కోటి కోటి మంది బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, బోళ్ళంతా బంధు బలగవండి బాబు. ఏం చేశారు? నిన్ను తీసుకెళ్లి కాల్చి పడేశారు. అర్థమవుతుందా? ఎందుకు నీకు వ్యామోహం? నాటికిప్పుడే ఈ బంధు వ్యామోహాన్ని వదులు. తత్వసారంలో ఈ పద్యమే చెప్పలేకపోయాను. ఎలా మర్చిపోయానో తెలీదు. ఆలు బిడ్డలు వెంటరారన్నా, నిజమెరిగి నీవు బంధుజాలపు మమత వీడన్నా, పక్షి జాలము చెట్టుపైని చేరియుండును సంధ్య వేళ, పొద్దు పొడవగా పక్షులన్నీయు వీడిపోవును వేరు వేరుగా, తత్వసారము తెలుసుకోరన్నా. ఆలు బిడ్డలు వెనకాలొస్తారా? బంధుమిత్రులు నీకు తోడు నీడా అవుతారా? పక్షులన్నీ చీకటి పడేసరికి వచ్చి చెట్టు కొమ్మల మీద వాళ్తాయి. వాలి విశ్రాంతి తీసుకుని తెల్లవారేసరికి దేని దారిన వెళ్ళిపోతాయి. నువ్వు నేను ఒక కొమ్మ మీద కూర్చున్నాం కదా, మన ఇద్దరం కలిసే వెళ్దాం అనుకుంటాయా పక్షులు? ఎవరి దారి దాంది, ఎవరి ఆహారం దాంది. ఎవరికి దొరికిన ఆహారం అది తినేస్తుంది, కానీ పక్షికి ఏమి పెట్టదు. దాని ఆహారం అది తినేస్తుంది. తిరిగి 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 ఆ రాత్రి విశ్రాంతి కోసం చెట్టు కొమ్మకు వస్తుంది. అలాగే ఈ బంధుమిత్రులుగా ప్రారంభవశాన్ని వచ్చారు. రాత్రి చెట్టు కొమ్మ మీద పక్షులన్నీ కలిసి ఉన్నట్లు కొంతసేపు ఈ సంసారంలో ఈ కుటుంబంలో కలిసి ఉంటాం, అంతే. ప్రాణం పోయాక ఎవరి దారి వారిదే, అవునా? అంతే అంతే మరి. కానీ మనకి ఎంతంత మమకారం? ఏమీ లేదు. లేకపోతే మంచిదే. పెద్దల్ని తప్పకుండా గౌరవించు, పిల్లలకి మంచి బుద్ధులు బోధించు, జ్ఞానులతో సదా సత్సంబంధం కలిగి సంప్రదింపులు జరుపుకో. స్వామి ఇది పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని వారితో నువ్వు సంప్రదించుకో.
అజ్ఞానాన్ని అణగదొక్కు. కోపమే మహాపాపం, పాపమే మహా దుఃఖం, దుఃఖమే నరకం, నరకమే మరణం. చెడ్డ అలవాట్లే శత్రువుడు, మంచి అలవాట్లే మిత్రుడు. ఇవన్నీ చెప్పి ఆపేస్తానమ్మా. ఓర్పుకి సమమైన తపస్సులదే. తపస్సు కళ్ళు మూసుకొని అలా కెర్రలాగా బిగిసిపోయి కూర్చోవడం కాదు. ఓర్పే తపస్సు. ఏదైనా రాని, ఏదైనా పోని, అదే తపస్సు. ఈ తపస్సు చాలా కష్టం అండి. కళ్ళు మూసుకుని కాసేపు మంత్ర జపమో ఏదో చేయడం అన్నా తేలికేమో గాని ఓర్పుకి సమానమైన తపస్సు లేదు. సంతుష్టికి సమానమైన సుఖం లేదు. ఆశతో సమానమైన రోగం లేదు. దయకి మించిన ధర్మం లేదు. కాబట్టి మంచి మాటలు మనకి సద్గురు ఈశ్వర్ గారు ప్రసాదించారు. ఇంకా చాలా మాటలున్నాయి, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందామమ్మా. హరి ఓం. సద్గురు పరబ్రహ్మణే నమః. సర్వం శ్రీ సద్గురు పాదారవిందార్పణమస్తు. అందరికీ సద్బుద్ధి కలగాలని, సదా హృదయంలో పరమాత్మతో కూడి ఉండేటువంటి దృఢ చిత్తం కలగాలని కోరుకుంటూ హరి ఓం నమః.